లివర్ సిరోసిస్ మనం హోమియోపతిలో తగ్గించగలమా అని అంటే యాక్చువల్గా డ్యామేజ్ లెవెల్స్ ఎంతవరకు వచ్చింది, లివర్లో ఉన్న ఫైబ్రోసిస్ చేంజెస్ ఎంతవరకు వచ్చాయి, ఆ తర్వాత అసలు కణాలు సెమీ ఫైబ్రోసిస్కి వెళ్ళిపోయా లేకపోతే టోటల్ డ్యామేజ్ అయిపోయా అన్న దాన్ని బట్టి మనం చెప్పగలం. కాకపోతే ఎంత ఎర్లీగా మన లివర్ సిరోసిస్ కేసెస్ హోమియోపతి ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వగలిగితే అంత త్వరగా మనం ట్రీట్మెంట్ మొదలెట్టి వాటిని రివర్సిబుల్ చేయొచ్చు. చాలా మంది ఏమంటారంటే ఇర్రివర్సిబుల్ అంటే ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయితే మళ్ళీ రిపేర్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో కణాలను సృష్టించుకోగలిగి కణాలను రిపేర్ చేయించుకోగలిగి కణాలను మళ్ళీ తనకు తానుగా రిప్లేస్మెంట్ చేసుకోగల కెపాసిటీ ఒక లివర్ కి మాత్రమే ఉంది. సో అలాంటి లివర్ ని మనం కొంచెం పుషప్ చేయగలిగితే, కొంత మెడిసిన్ ద్వారా సపోర్ట్ ఇవ్వగలిగితే ఆ లివర్ తనను తాను రిపేర్ చేసుకోగలుగుతుందని మేము నమ్ముతున్నాం. దానికి తగ్గట్టుగానే మేము కేసెస్ కూడా చాలా మట్టుకు ఇంప్రూవ్ అవ్వడం మేము చూసాం. సో మీరు ఎటువంటి వరీ అక్కర్లేదు. లివర్ సిరోసిస్ వాళ్ళు ఏమాత్రం చెప్పినా, అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్ ఎంతవరకు ఉన్నా కూడా మీరు ఒకసారి మాత్రం హోమియోపతి ట్రీట్మెంట్ అప్రోచ్ అయ్యి ఇది పాసిబిలిటీ ఉందా, వస్తే ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఎంతవరకు క్లియర్ అవుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇది మనకి రికవర్ అయిందా లేదని తెలియడానికి అల్ట్రాసౌండ్ మనకి యూజ్ అవుతుంది. రెండోది సిటీ స్కాన్ యూజ్ అవుతుంది. మళ్ళీ బ్లడ్ టెస్ట్ ద్వారా చేసుకొని మనం చూసుకోవచ్చు. రెండోది మళ్ళీ ఫైబ్రో స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనకి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఏదైనా సరే రికవర్ అయ్యే అవకాశాలు అయితే నా ప్రాక్టీస్లో నేను చాలా మటుకు చూశాను. సో అస్సలు మీరు వరీ అవ్వదు. ఎస్పెషల్లీ డిసీజ్ వైజ్ కానీ వైరల్ సిరోసిస్ కానీ లేకపోతే ఆల్కాలిక్ సిరోసిస్లో కూడా మనకి రికవర్ ఉంది. కొంతవరకు టాక్సిక్ సిరోసిస్ లేదా మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన దాంతో తప్ప మిగతా అన్నిట్లో కూడా సిరోసిస్ అనేది రివర్ట్ బ్యాక్ అవకాశం చాలా మట్టుకున్నాయండి.